మోసానికి మరో రూపం కాంగ్రెస్ పార్టీ అని బీజేపీ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు బాసంగారి వెంకట్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరిగిందంటూ పార్టీ పిలుపు మేరకు సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేయాలని చూడగా పోలీసులు అడ్డుకొని వన్ టౌన్ కు తరలించారు. ఈ సందర్భంగా వెంకట్ మీడియాతో మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ అమలు చేయలేదని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు కేవలం 17% మాత్రమే ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకునేదే లేదన్నారు. బీసీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. సిద్దిపేట బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దగ్ధానికి కోరుకోవడం జరిగింది. దీనికి ఈరోజు పోలీసులు దాన్ని అడ్డుకోవడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయిస్తామని చెప్పేసి 2 ఏళ్ళు కాలయాపన చేసి ఈరోజు ఎన్నికలకు పోవడం ఏదైతే ఉందో దురదృష్టకరం. ఇది బీసీలను వంచడమే అని చెప్పేసి మేము భావిస్తున్నాము. రాబోయే రోజుల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించకుంటే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు, రాష్ట్రాలు నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి బీజేపీ సిద్దిపేట శాఖ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం.